గైస్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారు? మేమైతే మటన్ కర్రీ చేసుకున్నామండి. ప్రాసెస్ ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకొని మంచిగా వేపుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను ఒక పచ్చిమిర్చి అయితే వేసి మిక్సీ పట్టాను, టేస్ట్ అయితే బాగుంటుందని. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత టొమాటోస్ అయితే వేసేసి టొమాటోస్ పైన కొంచెం సాల్ట్ అయితే వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. సాల్ట్ వేయడం వల్ల టొమాటోస్ అనేది వెంటనే మగ్గిపోతాయి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ అయితే వేసేసి 2 మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత ముక్కలకి కారం పట్టిన తర్వాత మనకు సరిపడా వాటర్ అయితే వేసేసుకొని మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి, గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై